హాయ్ ఫ్రెండ్స్. బ్యాన్ టర్కీ అండ్ అజర్బైజాన్ మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళైతే ప్రస్తుతం ఈ యుద్ధంలో పాకిస్తాన్ వైపు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, టర్కీలో భారీ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇండియా నుంచి చాలా హెల్ప్ అయితే మనం చేసాం. అండ్ ఆ కృతజ్ఞత కానీ ఏమీ లేకుండా ఆపరేషన్ దోస్త్ పేరుతో మనం చేసిన హెల్ప్ అంతా మర్చిపోయి వాళ్ళ రిలీజియన్ బేస్డ్ నేషన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్లీ నేషన్ అని చెప్పి వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఎటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల కోసం ఫైట్ చేసే పాకిస్తాన్కి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అండ్ చూడండి, ఇప్పుడు ఈజ్మే ట్రిప్ కూడా ఒక పోస్ట్ పెట్టింది. ఒకవేళ ఎవరన్నా టర్కీ వెళ్ళాలనుకుంటే వెళ్ళొద్దని, అత్యవసరం అయితేనే వెళ్ళమని చెప్పి ఈజ్మే ట్రిప్ కూడా పెట్టింది. ఒకవేళ ఎవరైనా టర్కీకి కనుక ప్లాన్ కనుక క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళకి ఫుల్ రీఫండ్ ఇస్తామని చెప్పి పోస్ట్ కూడా వేసింది. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ వెల్కమింగ్ బ్యాన్. అండ్ ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే గోవా విల్లాస్ వాళ్ళు కూడా టర్కీ నుంచి వచ్చి వాళ్ళకి షెల్టర్ ఉండదని చెప్పి ఇంకో పోస్ట్ అయితే వేశారు, విచ్ ఇస్ వెరీ వెల్కమింగ్. అండ్ ఇంకా మనం వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ ఏమైనా ఉంటే మనం వాళ్ళు ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇలా చేయడం విచ్ ఈస్ అగ్నెస్ట్ ఫర్ అవర్ నేషన్. ఎనిమితో ఉన్న వాళ్ళు కూడా ఎనిమిసే. టర్కిష్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ పెట్టింది చూడండి ఫ్రెండ్స్. అవన్నీ వాటిలో ఏమైనా మీరు కనుక వాడుతూ ఉంటే వాటిని బ్యాన్ చేయండి. ఫ్యూ మోర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ టర్కీ. అండ్ ఇదే కాదు ఫ్రెండ్స్, ఇంకా అజర్బైజాన్ కూడా ఉంది. అండ్ చాలామంది మన ఇండియా నుంచి టర్కీ అండ్ అజర్బైజాన్ వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇంకా టూరిజం పర్పస్లో వెళ్లకుండా ఉంటే బెటర్. ఐ రిక్వెస్ట్. జై హింద్, జై భారత్ ఆర్మీ.